నీ అవిధేయత నీకు అవిధేయతలాగా కనపడదు, నీ తిరుగుబాటు నీకు తిరుగుబాటులాగా కనపడదు. నువ్వు పర్ఫెక్ట్ అనుకుంటావు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వస్తావో ఆయన మాట ద్వారా నీలో ఉన్న లోపము దేవుడు చూపిస్తాడు. ఆ చూపించినప్పుడు నువ్వు మరలు కొనకపోతే దేవుని వైపు మహోగ్రత వస్తుంది. ఆయన మాట వింటే, ఆయన మాట వినడం సేవించడం, నువ్వు సేవిస్తే నీ లోపం ఏంటో తెలుస్తుంది. నువ్వు సరి చేసుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు మాట ద్వారా. సేవించుట అంటే అన్యుల్లాగా ఇది కొట్టడమో, అన్యుల్లాగా అది చల్లడమో, ఇది చేయడమో, అది వెలిగించడమో, ఇది కాదు సేవ. నీ బ్రతుకును మార్చే మాట వినడానికి రావడం సేవ. నువ్వు ఎలాగ వింటున్నావు ఆయన చూస్తున్నాడు.